శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. భారతదేశంలో ఆలయాల నగరాలుగా ప్రసిద్ధి చెందినవి వారణాసి, కంచి, కుంభకోణం మరియు భువనేశ్వర్. కళింగ ఉత్కళ లేదా ఓడ్రదేశంగా పలు శాసనాల్లో పురాణాల్లో పేర్కొన్న నేటి ఒడిశా రాజధాని భువనేశ్వర్. రామాయణ మహాభారతాల్లో కూడా ఉత్కళ రాజ్య ప్రస్తాపన కనబడుతుంది. ఇంతకీ భువనేశ్వర్ అన్న పేరు రావడానికి కారణం ఏంటి అన్నది చూసుకుంటే, యుగాల కిందట భువనేశ్వర్ ప్రాంతాన్ని ఏకాంబర క్షేత్రం అని పిలిచేవారు. ఏకాంబర క్షేత్రం అంటే మామిడి తోటల ప్రదేశం అని అర్థం. వారణాసి నుంచి ఆయన ఇక్కడ ఎందుకు వచ్చారని దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అది చెప్పుకుందాం. మొట్టమొదట మనం త్రిభువనేశ్వరుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత వారణాసి క్షేత్రాన్ని నిర్మించుకొని అక్కడ ప్రశాంతంగా ఉండసాగారట. కానీ వారణాసి యొక్క ప్రాశస్త్యం తెలిసినటువంటి భక్తులు వేల సంఖ్యలో అక్కడికి రావడంతో ఆయన ప్రశాంతతకు భంగం కలిగి మరేదైనా ప్రదేశానికి వెళ్ళి ధ్యానం చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా వారణాసి విడిచిపెట్టి వెతుకుతూ చివరికి ఏకాంబర క్షేత్రం వచ్చి ఇక్కడ ఉండిపోవటం మూలాన ఆయన ఏమైందిరా అంటే, ఇక్కడ ఉండిపోయిన తర్వాత అమ్మవారికి కంగారు పుట్టింది, స్వామివారు ఎటు వెళ్ళిపోయారని చెప్పి. ఆమె అన్ని చోట్ల వెతికి చివరికి బ్రహ్మని అడిగిందిట. ఆయన కూడా ముల్లోకాలు గాలించి చివరికి ఏకాంబర క్షేత్రంలో ఉన్నారని చెప్పారట ఆయన. అలా చెప్పడం మూలాన అమ్మవారు వారణాసి విడిచిపెట్టి ఈ ఏకాంబర క్షేత్రంకి వచ్చి స్వామివారితో పాటు ఇక్కడ ఉండిపోయారన్నది. అందువలన త్రిభువనేశ్వరుడు స్వయంగా తనంతట తానుగా వచ్చి స్థిరపడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రాన్ని భువనేశ్వర్ అని పిలిచారు. ఇక్కడ అనేక పురాణాలలో, అనేక ఒడియా పురాతన గ్రంథాలలో కూడా ఈ గాథ గురించి పేర్కొనబడి ఉంది. నూతన భువనేశ్వర్ అంటే ఇది పాత భువనేశ్వర్ కాకుండా నూతన భువనేశ్వర్ని వచ్చి 1968వ సంవత్సరంలో ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించారు అని తెలుస్తోంది. మనం భువనేశ్వర్లోని ఆలయాలు సందర్శించాలి అంటే ఒకప్పుడు ఇక్కడ 1000కి పైగా ఆలయాలు ఉండేవంట. కానీ ప్రస్తుతం ఒక 50 మాత్రమే ఉన్నాయి. ఒక 50లో కూడా సుమారుగా 30 దాకానే పూజాధికాలు జరుగుతున్నాయి. మిగతావన్నీ కూడా ఎలాంటి అర్చనామూర్తులు కానీ మూల విరాట్లు కానీ లేకుండా అలా ఒక సందర్శనకి మాత్రమే పనికొచ్చే విధంగా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది ఇక్కడ. ఇక ఈ ఆలయాలన్నీ కూడా మనకి పాత భువనేశ్వర్లో ఉన్నటువంటి బిందుసాగర్ సరస్సు పక్కనే ఉంటాయి. దాని చుట్టుపక్కలన్నీ ఈ ఆలయాలు మొత్తం ఉంటాయి. అసలు ఈ బిందుసాగర్ సరస్సు అంటే ఏమిటి? పార్వతీదేవి స్వామివారిని ఎత్తుక్కుంటూ ఏకాంబర క్షేత్రం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన తర్వాత ఆది దంపతులు ఇద్దరు అనేక ప్రదేశాల్లో విహరించేవాళ్ళంట ఇక్కడ ఈ ఏకాంబర క్షేత్రంలో. అలా తిరుగుతున్నప్పుడు ఒకరోజు పార్వతీదేవి అలసిపోయి దాహంగా ఉంది అన్నప్పుడు గంగాధరుడు ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న త్రిశూలంతో గంగని పైకి రప్పించారు. రప్పించడం మూలాన ఏర్పడిందే ఈ బిందుసాగర్ సరస్సు అని అంటారు. ఇక్కడ పార్వతీదేవికి స్వామివారు ఈ ఏకాంబర క్షేత్రంలో ఉన్నారన్న విషయం చెప్పింది ఎవరు? బ్రహ్మ. అందుకని స్వామివారు ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ బిందుసాగర్ సరస్సు మధ్యలో బ్రహ్మకు ఒక ఆలయం నిర్మించారని కూడా చెప్తారు. ఈనాటికి ఆలయం ఉంది. అనంతర కాలంలో గజపతులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్తారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంది. అదేమిటో ముందు చూద్దాం. ఈ బిందుసాగర్ సరస్సులో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని చెప్తారు. స్నానం చేయటానికి స్నాన ఘట్టాలు కూడా గోదావరి కుండ్, సోహి ఘాట్ అని ఇట్లా రకరకాల స్నాన ఘట్టాలు కూడా ఉన్నాయి. మనం పాత భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి కానీ లేదా బస్ స్టాండ్ నుంచి కానీ అడుగు పెట్టగానే మొట్టమొదట కనపడేది మనకి రోడ్డు కిరుపక్కల ద్వారపాలకుల చిన్న ఆలయాలు రోడ్డు మీదే ఉంటాయి. అది దాటి నెంబడే కనపడేది మనకి గుండీచా మందిర్ పూరిలో ఫేమస్. జగన్నాథ రథయాత్ర సందర్భంగా స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారు చాలా రోజుల పాటు. అలా ఉండే గుండీచా మందిర్ ఇక్కడ అంటే పూరిలోనే కాదు, ఆ రథయాత్ర జరిగే రోజున ఒడిశాలో ఉన్నటువంటి అన్ని ఊళ్ళలోనూ చిన్న పెద్ద ఊళ్ళు నగరాల్లో కూడా ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఈయన స్వామివారు వచ్చి ఇక్కడ గుండీచా మందిర్లో ఉంటారు. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఆలయ నిర్మాణంలో చాలా తేడాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే రాష్ట్రానికి ఆలయ నిర్మాణ శైలి మారిపోతూ ఉంటుంది. మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరిలో మాత్రమే ద్రవిడ సిద్ధాంతం కనపడుతుంది. కానీ కర్ణాటకకి వెళ్తే ఒక రకమైనటువంటి ఆలయ నిర్మాణం, కేరళ వెళ్తే ఒక రకమైన ఆలయ నిర్మాణం కనపడుతుంది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా
అమల్లో ఉన్నది ఏంట్రా అంటే నగారా శైలి. అంటే కింద నుంచి పైదాకా ఒక దీని మాదిరి ఉంటుంది, శిఖరం మాదిరి ఉండే ఆలయాలు నిర్మిస్తారు. కానీ ఒడిశాకు వచ్చేటప్పటికి నగారా శైలిని వాళ్ళు అనుసరించినా కూడా దానికి ఉత్కల శోభను, ఉత్కల ప్రత్యేకతను ఇచ్చారు. మనం సహజంగా వారణాసి కానీ గయా కానీ చూడండి, ఆలయాలు కింద నుంచి పైదాకా ఒకే రూపంలో శిఖరంలాగా ఉంటాయి. కానీ ఏ రకమైనటువంటి విగ్రహాలు కానీ, దేవతామూర్తులు కానీ, డిజైన్లు కానీ, నగిషీలు కానీ ఇవేమి కనపడవు. కానీ ఇక్కడ ఒరిస్సాలో ఉన్న ప్రతి ఆలయంలోనూ అద్భుతమైనటువంటి నగిషీలు, అద్భుతమైనటువంటి శిల్పాలు కనపడతాయి. ఉత్కల శైలిలో 3 రకాల ఆలయాలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఆలయాన్ని వీళ్ళు సహజంగా గర్భాలయాన్ని ఉత్కల ఒరియా భాషలో దేవుళ అంటారు. దేవుళ అంటే గర్భాలయం. దేవుళకి ఆనుకొని మొట్టమొదటి ఉన్నది ముఖమండపం. మన ముఖమండపం అంటాం మన దగ్గర, వాళ్ళు దానిని జగన్మోహన్ అంటారు. ఈ రెండిటికి మధ్యలో ఇంకొకటి ఉంటుంది, అది వేరే సంగతి. ఇక్కడ దేవుళ, రేఖా దేవుళ, పీఠ దేవుళ అని 2 రకాల విధానాలు ఆలయాలు. ఈ విధానాల్లో ఆలయాలు విష్ణువుకి, సూర్యుడికి మాత్రమే నిర్మిస్తారు. 3వ విధానమైనటువంటి కాకర దేవుళ, దీనిలో ఎక్కువగా శివ మరియు దేవి ఆలయాలు నిర్మిస్తారు. ఈ ఆలయాలన్నిట్లోనూ ముఖ్యమైన ఆలయాలు కాకర దేవుల ఆలయాలు. ఎందుకంటే కొంతవరకు తీసుకుంటే భువనేశ్వర్ వచ్చేసి శివుడి పేరు మీద వెలిసిన పట్టణం కాబట్టి ఇక్కడ ఉన్న ఆలయాలు దరిదాపుగా అన్నీ కూడా శివాలయాలే. ఈ ఆలయాలు మొత్తం కూడా 6 నుంచి 15 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించబడినట్లుగా తెలుస్తుంది. శైలోద్భవ, సోమవంశీ, చోడగంగ, తూర్పు చోడులు అంటారు వీళ్ళని, గజపతులు, అలానే వీళ్ళ మీద విజయం సాధించి ఆధిపత్యం చెలాయించిన గుప్తులు, విజయనగర రాజులు, మరాఠా రాజులు కూడా ఈ ఆలయ నిర్మాణాల్లో పాలు పంచుకున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. వీళ్ళకన్నా ముందు అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్ద కాలంలో సామ్రాజ్య పిపాసి, రాజ్యకాంక్ష ఉన్నటువంటి అశోకుడు ఈ కళింగ ప్రాంతం మీద దండయాత్రకు వచ్చినప్పుడు చరిత్రలో అత్యంత రక్తసిక్తమైనటువంటి యుద్ధంగా పేర్కొనబడిన కళింగ యుద్ధం జరిగింది భువనేశ్వర్ సమీపంలోని దయానది తీరంలో ఉన్న ధౌలి అన్న ప్రాంతంలో. ఇప్పుడు ఆ కొండ మీద ఒక స్తూపాన్ని నిర్మించారు జపాన్ వారు. కింద చాలా శిథిలాలు అవన్నీ మనకు కనబడతాయి ఈ రోజుకు కూడా సహజంగా తీసుకుంటే. ఇక ఈ 1000 ఆలయాలు ఉండేవని చెప్పాము, అందులో ఒక 30 దాకానే పేరుకు ఉన్నాయని చెప్తాం కదా. వీటిలో అత్యధికంగా ఉన్నవి మాత్రం శివాలయాలు మాత్రమే. శివాలయాల్లో కూడా తీసుకుంటే మనం శిశిరేశ్వర, రామేశ్వర, అష్టశంభు, పరమేశ్వర, పరశురామేశ్వర, ముక్తేశ్వర, సిద్ధేశ్వర, ఉత్తరేశ్వర, అర్జునేశ్వర, మకరేశ్వర, ఇలా అన్ని, కోటి తీర్థేశ్వర, సుఖశారి, రాజారాణి, ఇవన్నీ కూడా శివుని సంబంధించిన ఆలయాలే. వీటి మధ్యలో ఒకే ఒక విష్ణు ఆలయం కనపడుతుంది, అది అనంత వాసుదేవుడు. ఇది ముఖ్యమైన ఆలయాల్లో ఇది 2వ స్థానంలో ఉందని చెప్పచ్చు. నగారా శైలిలో కింద నుంచి పైదాకా కూడా శిఖరం మాదిరి ఉంటాయి, వాటికి అదనంగా మండపాలు నిర్మిస్తారు. మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మిగతా ప్రాంతాల్లో కనపడింది, కానీ భువనేశ్వర్లో మాత్రం అత్యద్భుతమైనటువంటి ఆలయాలు కనపడతాయి. ఇక్కడ ఆలయాలలో రకరకాల శిల్పాలు, సాలభంజికలు, దేవీ దేవతా శిల్పాలు, నాటి జీవన శైలిని తెలిపే రూపాలు, నగిషీలు, అల్లికలు, లతలు, పుష్పాలు, జంతువులు, ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాం కదా ఇంతకుముందు, సామ్రాజ్య పిపాస్తోటి అశోకుడు వచ్చి ఇక్కడ యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధాన్ని చూసి పరివర్తన చెందిన అశోకుడు బౌద్ధ మతంలోకి మారిపోయి శాంతి దూతగా మారాడు. శాంతి దూతగా మారిన తర్వాత ఆయన ఈ ప్రాంతం అంతా బౌద్ధ మతాన్ని అనుసరించాలని చెప్పి ఒక నిబంధన విధించడంతో ఇక్కడ చాలా కాలం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం దాకా ఇక్కడ బౌద్ధం దాని తర్వాత కొంతవరకు జైనం కూడా ఎక్కువ ప్రదేశాలలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి, ప్రభావాన్ని బాగా గట్టిగా చూపించినాయి. ఆ తరువాత ఈ మన ఇందాక అనుకున్నటువంటి రాజులు వచ్చారు. రాజులు వచ్చిన తర్వాత తిరిగి పునః హిందూ సాంప్రదాయాన్ని మళ్ళా పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది, మన దగ్గర ఆలయాలు గట్టిగా ఉండే నల్లరాతితో నిర్మిస్తారు, కానీ ఒడిశాలోకి వచ్చేటప్పటికి స్థానికంగా లభించే ఇసుక రాతితో నిర్మిస్తారు. ఈ ఇసుక రాతి కూడా 3 రకాల రంగుల్లో ఉంటుంది, తెలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో ఉంటుంది. ఈ రాళ్ళు కొద్దిగా పెలుసు, మన నల్లరాతి అయితే చాలా గట్టిగా ఉంటుంది, కానీ ఇవి కొద్దిగా పెలుసు. అలాంటి రాతి మీద ఈ అద్భుతమైన నిర్మాణాలు చెక్కినటువంటి శిల్పుల గొప్పతనానికి జేజేలు పలకాల్సిందే, దాంట్లో తిరుగులేదు. మీరు చూస్తారు కదా, ముందు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఏం చెప్పాలి, ఇక్కడ మనకి శివాలయాల్లో సహజంగా ఒక మూల నవగ్రహ మండపం తప్పనిసరిగా కనిపిస్తుంది మన దగ్గర, కానీ ఇక్కడ నవగ్రహ మండపం అన్నది కనపడదు. ఇక్కడ ఆలయంలోకి వెళ్ళే ప్రధాన ద్వారం పైన
నవగ్రహ రూపాలను 9 మందిని వరుసగా చెక్కి ఉండటం కనపడుతుంది. ఇదొక ప్రత్యేకత, ఇక్కడెక్కడా కనపడదు. అలానే భువనేశ్వరి దేవితో కొలువుదీరిన భువనేశ్వరిలో ఆలయాల సందర్శన చాలా ఆహ్లాదకరంగాను ఉత్సాహభరితంగా ఉంటుంది. అన్నీ ఒకే మాదిరి కనిపించినా కూడా ఆలయాలు, ఏ ఆలయం ప్రత్యేకత ఆ ఆలయంది. మనం గమనిస్తే ప్రతి ఒక్క ఆలయం కూడా అద్భుతంగా కనపడుతుంది మనకి. మనం అనుకున్నాం కదా, ఫస్ట్ మనకి రాగానే ద్వారపాలకులు, ఆ తర్వాత గుండీచా మందిరం కనిపి, గుండీచా మందిరం దాటిన తర్వాత ఎడం పక్కన మనకి రామ లక్ష్మణ శత్రుఘ్న భరతుడు ఆలయాలు కనపడతాయి. ఇక్కడికి వారు కూడా వచ్చారు అని వాళ్ళు ఇక్కడ ఆలయాలు నిర్మించారంటారు. కానీ ఆ ఆలయాల్లో మూర్తులు అంటూ ఏముండవు. అవన్నీ కూడా ప్రస్తుతం పురావస్తు శాఖ, ఇవే కాదు ప్రతి ఒక్క ఆలయం, భువనేశ్వర్లో ఉన్న ప్రతి పురాతన ఆలయం కూడా ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలోనే ఉన్నది. మొట్టమొదట మనం చూసే ఆలయం ఇప్పుడు ఉత్తరేశ్వర ఆలయం. ఈ ఉత్తరేశ్వర ఆలయం బిందుసాగర్ సరోవరం పక్కనే ఉంటుంది. దీంతో ఇక్కడికి ఒక విషయం చెప్పాలి మీకు. ఈ బిందుసాగర సరోవరానికి చుట్టూ, అదేవిధంగా ఈ భువనేశ్వర్ నగరానికి నగర రక్షకి, నగర కాపలాదారు అనుకోవాలి అనగా చాముండీ దేవిని ప్రతిష్ఠించారని చెప్తారు. ఈ చాముండి ఆలయాలు నగరానికి, ఈ బిందుసాగర సరోవరానికి 4 పక్కల ఉంటూ నగరానికి రక్షగా ఉంటాయని చెప్తారు. అందులో మొట్టమొదటిది ఈ ఉత్తరేశ్వర ఆలయంలో కనపడుతుంది. ఉత్తరేశ్వర ఆలయానికి ఆమె క్షేత్ర రక్షకి ఈమె. ఇక్కడ ఈ ఆలయంలో ఇంకా శివాలయం అంటే విడిగా ఏ ఉండదు. కానీ ఇక్కడ పక్కనే అష్టశంభు ఆలయం ఉంటుంది. అష్ట అంటే 8, శంభు అంటే శివుడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ తిరుగుతారని చెప్పుకున్నాం కదా. ఒకసారి వారు ఇరువురు ఇక్కడ తిరుగుతూ ఈ బిందుసాగర్ సరోవరంలో జలక్రీడలాడుతున్నప్పుడు అమ్మవారు స్వామివారిని మీ అష్టరూపాలు చూడాలన్న కోరికగా ఉంది అని అడిగిందిట. అయినప్పుడు ఆయన అష్టమూర్తుల దర్శనం ఒక్కసారిగా ప్రసాదించారట. అలా ప్రసాదించడం మూలాన ఇక్కడ ఈ అష్టశంభు ఆలయంలో 8 ఆలయాలు వరుసగా మనకు కనపడతాయి. 8 ఆలయాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. వీటికి చిన్న చిన్న దేవుళాలు, అంటే గర్భాలయం మాత్రమే ఉంటుంది. కింద ముందు మండపం ఏమి ఉండదు, ఒక వరుసలో ఉంటే వాటికి ఎదురుగా ఒక చిన్న పుష్కరిణి కూడా ఉంటుంది. అంటే అష్ట అనుకున్నాం కదా అక్కడ. కానీ ప్రస్తుతం దీంట్లో ఏ రకమైనటువంటి లింగాలు పూజలు ఏం జరగవు. కానీ ఇలా ప్రశాంతంగా 8 ఆలయాలు ఒక వరుసలో ఉంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనపడుతుంది మనకి. ఎదురుగా బిందుసాగర్ సరోవరం. ఇక్కడ ఏ రకమైనటువంటి వచ్చే పర్యాటకులు చాలా కొద్దిమంది వస్తారు. ఎందుకంటే ఇక్కడేం విగ్రహాలు లేవు కాబట్టి చాలా కొద్దిమంది వస్తూ ఉంటారు ఇక్కడికి. అంతకుమించి ఏం జరగదు కాబట్టి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ భువనేశ్వర్లో ప్రతి ఆలయంలోనూ సూర్య, నటరాజ, సర్ప, గణేష, దేవి, అర్ధనారీశ్వర రూపాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఈ అష్టశంభు ఆలయంలో అవేవి కనపడవు. చాలా సాదాసీదా కూడా. చూడండి, మీ వీడియోలు తెలుస్తుంది. ఎక్కడికి పోయినా భువనేశ్వర్లోనే కాదు, ఒడిశాలోని ఏ ఆలయానికి వెళ్ళినా కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన అల్లికలు, నగిషీలు, లతలు, పూలు, ఆది దంపతుల సరస సల్లాపాల విగ్రహాలు, ఇతర దేవీ దేవతల విగ్రహాలు జీవం ఉట్టిపడేలా చెక్కారు. కొన్ని నల్లరాతితో చెక్కారు, కొన్ని స్థానికంగా లభించే ఇసుకరాతితో నిర్మించినవి ఉంటాయి. దరిదాపుగా అన్ని శివాలయాలలో కూడా పానువట్టం, మనకి ఇక్కడ కొంచెం ఎత్తైన పానువట్టం మీద శివలింగం ఉంటుంది. కానీ అక్కడ అన్ని భూమిలోనే పానువట్టం కనపడతా, మధ్యలో చిన్న శివలింగం కనపడుతుంది. ఇంకొకటి, భువనేశ్వర్లోని ఆలయాలను చూస్తే మనకి కర్ణాటకలోని హోయసలు నిర్మించిన ఆలయాలు, ముఖ్యంగా హలిబేడు, బేలూరు మనకు గుర్తుకొస్తాయి. వాటిని కనుక మనం చూసి ఉంటే కనుక అక్కడ కనిపించే సూక్ష్మాతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. కానీ అక్కడికి ఇక్కడికి ఉన్న ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే అక్కడ విగ్రహాలను విడిగా చెక్కి గోడలో ఒక నూతన విధానంలో, అంటే స్క్రూ టైప్ అంటాం కదా, మనం గోడకి ఒక రంధ్రం చేసి వీటిని అమర్చారు. కానీ ఇక్కడ అట్లా కాదు, రాతిని చెక్కి ఒక వరుసలో పేర్చారు వీటిని. ఇక్కడ ఇది ప్రధానమైన వ్యత్యాసం. అద్భుతంగా అనిపిస్తుంది ఎవరైనా చెప్పాలంటే. ఎంత ఏకాగ్రత ఉంటే ప్రతి రాతిని ఒకే మాదిరి చెక్కి ఒక వరుసలో అమర్చడం చేతనవుతుంది ఒక శిల్పికి చెప్పండి. వాళ్ళు ఎంత అభినందనీయులు ఆలోచించండి. ఒక ఉత్తరేశ్వర, అష్టశంభు ఆలయాల తర్వాత మన గమ్యం అనంత వాసుదేవ. ఇందాక చెప్పున్నాను, ఇది ఒకే ఒక ప్రధానమైనటువంటి విష్ణు ఆలయం భువనేశ్వర్లో ఉన్నటువంటి పురాతన ఆలయాలలో. ఈ ఆలయంలో శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్ర, శ్రీ సుభద్ర సమేతంగా కొలువై ఉంటారు. ఇది పూరిలో మాదిరి ఇక్కడ దారు విగ్రహాలు కాదు, అంటే అక్కడ చెక్కతో చేస్తారు, ఇక్కడ చెక్కతో చేసినవి రాతి మూర్తులు. ఇక్కడ ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారో తెలియదు. కానీ చోడగంగ వంశ, అంటే తూర్పు గంగ వంశ మహారాణి చంద్రికాదేవి, ఆమె కృష్ణ భక్తురాలు.
ఆమె 17వ శతాబ్దంలో అప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని తెలుస్తుంది. ఆ తరువాత ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసిన మరాఠా రాజులు 17వ శతాబ్దంలో మరోసారి ఈ ఆలయానికి మరమ్మతులు అవి చేయించారని కూడా తెలుస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది ఈ ఆలయం. బయటికి అయితే మనకి ఇక్కడ మాదిరి పెద్ద పెద్ద రాజగోపురాలు కనపడవు మనకి ఎక్కడాను. లోపల ఉన్నటువంటి ఆలయమే ముఖ్యం. గర్భాలయం, దానికి ఉన్న జగన్మోహనం, ముఖమండపం ఇవే మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ఆలయంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం ఇందాక అనుకున్న కాకర శైలిలోనే ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ గర్భాలయం, నటమండపం, భోగమండపం, జగన్మోహన్ ఇట్లా 4 ఉంటాయి. పూరిని శంకుక్షేత్రం అంటారు ఒరియా వాళ్ళు. అదేవిధంగా వాసుదేవుని అనంత వాసుదేవుడు వెలిసినట్టు ఈ క్షేత్రాన్ని చక్రక్షేత్రం అంటారు. ఈ ఆలయంలో గర్భాలయం మీద కానీ, జగన్మోహనం కానీ, నటమండపం కానీ, భోగమండపం కానీ వెలుపల గోడల మీద అత్యంత సుందరంగా భాగవత కథలు, శ్రీకృష్ణలీలలు, నర్తకీ మండలు, నాగ, గజ, సింహ ఇంకా పురాణ కాలం నాటి జంతువుల బొమ్మలు అద్భుతంగా చెక్కారు. అంత అత్యద్భుతంగా చెక్కారు. ఇక గర్భాలయంలోకి అంటే ఆలయంలో కెమెరా తీసుకెళ్లే అవకాశం ఇవ్వరు ఎక్కడాను. ఆదిశేషువు కింద బలరాముడు, చతుర్భుజాలతో వాసుదేవుడు, నగల పాత్ర ఒక చేతిలో బంగారు పుష్పం పుచ్చుకొని సుభద్రాదేవి దర్శనమిస్తారు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఒరిస్సా రథయాత్రలకు ఫేమస్, చాలా ప్రసిద్ధి. అందులోనూ ముఖ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. లక్షల సంఖ్యలో జగన్నాథ రథయాత్ర చూస్తానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మనకు తెలిసింది అదొక్కటే. కానీ కోణార్క్లో ఉన్న సూర్యదేవుని ఆలయంలో కూడా సూర్య రథయాత్రను నిర్వహిస్తారు. అదేవిధంగా భువనేశ్వర్కి 110 కిలోమీటర్ దూరంలో ఉన్న శక్తిపీఠం జాజ్పూర్, అక్కడ బిర్జాదేవి కొలువై ఉంటారు. అక్కడ అమ్మవారి నాభి పడిందని చెప్తారు. ఇది నాభి క్షేత్రం. ఇక్కడ ఈ నాభి క్షేత్రంలో బిర్జాదేవి రథయాత్ర కూడా విజయ రథయాత్ర కింద జరుపుతారు. అదేవిధంగా భువనేశ్వర్లో జగన్నాథ రథయాత్ర కన్నా గొప్పదైనటువంటి వైభవంగా జరిగేటువంటి రథయాత్ర ఒకటి జరుగుతుంది. అది లింగరాజ్ ఆలయం. లింగరాజు అన్నది భువనేశ్వర్కి రాజు, అధిపతి ఆయనే. ఈ పాలకుడు కూడా ఈ రోజుకి లింగరాజే. ఏకాంబర క్షేత్రాన్ని చేరుకున్న కైలాసనాథుడు మొట్టమొదట ధ్యానం చేసి స్థిరపడినటువంటి స్థలంలోనే నిర్మించబడిన ఆలయం ఈ లింగరాజు ఆలయం. లోకనాథుడు జగన్నాథుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రజల్ని పలకరించడానికి వెలుపలికి వస్తారు ఆలయం నుంచి. ఇది ప్రపంచంలో ఇంకెక్కడ జరగదు, అక్కడ ఒక్కచోట జరుగుతుంది. ప్రధాన అర్చనామూర్తులు వెలుపలికి రావటం అనేది ఒక్క పూరిలోనే చూస్తాం. అదేవిధంగా భువనేశ్వర్లో చైత్రమాసంలోని అశోకాష్టమి అంటే శ్రీరామనవమి ముందు రోజున ఈ లింగరాజ్ స్వామి ఆలయం బయటకు వస్తాడు. ఈ యాత్రని రుక్కణ యాత్ర అంటారు. దీంట్లో లింగరాజు ప్రధాన అర్చనామూర్తి రారు, ఎందుకంటే ఆయన లింగ రూపంలో స్థిరంగా ఉంటారు కాబట్టి. ఆయన ఉత్సవమూర్తి అయినటువంటి చంద్రశేఖరుడు వస్తాడు. ఏకాంబర క్షేత్రం ఇది. ఏకాంబర క్షేత్రం అంటే అనుకున్న ఇందాక మామిడి చెట్లతో నిండిన క్షేత్రం కాబట్టి ఇక్కడ రథం కూడా మామిడి చెట్లతోనే తయారు చేస్తారు. దానికి కూడా ఒక క్రమ పద్ధతి ఒకటి ఉంది. విధి విధానాల ప్రకారం పండితులు నిర్ణయించిన చెట్ల నుంచే కల్పన సేకరించి రథాన్ని ఒక 2 నెలల ముందే ఈ కార్యక్రమం అంతా పూర్తి చేస్తారు. రథం తయారు చేయడానికి 2 నెలల కాలం పడుతుంది. ఈ విధి విధానాలతోటి కావాల్సిన మామిడి మొక్కను ఎంచుకొని ఆ చెట్టు కాండంతో రథాన్ని తయారు చేస్తారు. రుకణ యాత్ర, జగన్నాథ రథయాత్ర ఎలా చేస్తారో అదేవిధంగా ఇక్కడ భువనేశ్వర్లో ఈ రుకణ యాత్ర జరుగుతుంది. రథాన్ని లాగడానికి కావాల్సిన తాడు, బలమైన మోకు అంటాం కదా, ఆ మోకు పూరి ఆలయం నుంచి వస్తుంది. ఇక్కడికి పంపించిన తర్వాత లింగరాజు ఉత్సవమూర్తి అయినటువంటి చంద్రశేఖరుడు, ఆయనతో పాటు అమ్మవారు, గణపతి, కుమారస్వామి, ఇతర పరివారంతో పాటు అనంత వాసుదేవ ఆలయం నుంచి వాసుదేవుడు, రుక్మిణి ఈ రథంలో ఉపసిస్తున్నారు. ఇక్కడ ఈ రథాన్ని ఎక్కిన తర్వాత ఈ రథం నేరుగా లింగరాజు ఆలయం నుంచి బిందుసాగర సరోవర తీరానికి వెళ్తుంది. వీరంతా కూడా ఆ సరోవరం మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మ ఆలయానికి వెళ్ళి బ్రహ్మని సేవించుకొని తిరిగి వెనక్కి వచ్చి రామేశ్వర ఆలయానికి వెళ్తారు. ఈ రామేశ్వర ఆలయం ఇక్కడికి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లింగరాజు ఆలయం నుంచి. అక్కడికి వెళ్ళి ఈ 5 రోజుల యాత్రలో ఒకరోజు వెళ్ళటానికి ఒకరోజు రావటానికి పోతే మిగతా 3 రోజులు వీరంతా ఈ రామేశ్వర ఆలయంలోనే ఉంటారు. ఈ రామేశ్వర ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. శ్రీరామచంద్రమూర్తి తన అరణ్యవాస కాలంలో ఇక్కడ కొంతకాలం ఉండి లింగరాజును సేవించుకున్నారని చెప్తారు.
ఆ సమయంలో ఆయన తన నిత్య పూజ కోసం ప్రతిష్ఠించుకున్న లింగమే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్తారు. ఇక్కడ స్వామివారు 3 రోజుల పాటు ఉంటారు. ఇక లోకల్ అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి పురాతన గ్రంథాల్లో ఉదహరించినటువంటి విషయం ఏంటంటే రుకణ యాత్ర పాపనాశి యాత్ర. అంటే మనం చేసిన పూర్వజన్మ పాపాలు కానీ ఈ జన్మలో చేసిన పాపాలు కానీ ఈ రుకణ యాత్రలో పాల్గొన్న, రుకణ యాత్ర సందర్భంగా రామేశ్వరం ఆలయంలో కొలువైనటువంటి మూర్తులను సందర్శించిన, ఈ రుకణ యాత్ర గురించి విన్నా కూడా సమస్త పాపాలు నాశనం అయిపోతాయి, ఇహపర సుఖాలు లభిస్తాయి అన్నది ఒక నమ్మకం. ఒరిస్సాలో పురాణ గ్రంథాల్లో కూడా ఇది ఉదహరించబడి ఉందని తెలుస్తుంది. ఈ అనంత వాసుదేవుడి ఆలయంలో జరిగే పెద్ద ఉత్సవం జగన్నాథ రథయాత్ర. ఇది జగన్నాథ రథయాత్ర పూరిలో ఏ రోజు జరుగుతుందో అదే రోజు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా అన్ని రోజులు జరుగుతాయి. రథాలు ప్రత్యేకంగా నిర్మిస్తారు. ఇక్కడ కూడా ఈ రథాలు తీసుకొని వెళ్ళి అక్కడ మనం మొట్టమొదటి చూసాం కదా, గుండీచా మందిరం దగ్గర స్వామివారు ఉంటారు. అదంతా జరుగుతుంది. ఇది ప్రధానమైన ఉత్సవం ఇక్కడ. ఇంకా మిగతా ఉత్సవాలు చాలా ఉన్నాయి. కృష్ణాష్టమి ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ అనంత వాసుదేవ ఆలయంలో. ఇక్కడ అనంత వాసుదేవుని దాటిన వెంబడే కుడి పక్కన బిందుసాగర సరస్సు ఒడ్డునే పాతాళేశ్వర స్వామి. ఇది చాలా ప్రాధాన్యం కలిగిన ఆలయం. ఎందుకంటే ఈ పాతాళేశ్వర స్వామి భూమికి ఒక 10 అడుగుల లోపల ఉంటుంది లింగం. ఆలయం బయట ఒక లింగం ఉంటుంది. ఆలయం లోపల ఉన్నటువంటి లింగాన్ని పూజ చేస్తే, అభిషేకం చేయించుకుంటే సకల రోగాల నుంచి విముక్తి లభిస్తుందని ఒక పెద్ద నమ్మకం ఇక్కడ స్థానికంగా ఉంది. చాలామంది భక్తులు ప్రత్యేక దినాల్లో అమావాస్య, సోమవారం, ఆదివారం ఇట్లా వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకోవడం చూస్తూ ఉండొచ్చు. మనం ఇక్కడ చిన్న ఆలయం, ఇది అంత పెద్దదేం కాదు. కానీ అక్కడ బిందుసాగర్ తీరంలో, బిందుసాగర్ పక్కనే కూడా ఇక్కడ కొండ ఉంది. అక్కడ స్నానం చేయొచ్చు. బిందుసాగర్ సరోవరంలో స్నానం చేసి వెలుపలికి వచ్చి ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేస్తారు. దాని మూలాన సకల రోగాలు నిర్మూలన అవుతాయని చెప్తారు. దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకు వచ్చేది బైతాళ శిశిరేశ్వర ఆలయాలు. ఈ 2 ఆలయాలు పక్కపక్కనే ఒకే ప్రాంగణంలో ఉంటే చుట్టూత నిర్మాణం అవన్నీ గృహాలన్నీ ఉంటాయి మనకి. వీటి మధ్యలో అసలు ఈ ఆలయం ఉందా లేదా అని కూడా అనిపిస్తుంది, కానీ కనపడుతుంది. అక్కడికి ఒక బోర్డు కూడా పెట్టి ఉంటుంది అక్కడ. ఇంతకుముందు ఉత్తరేశ్వర ఆలయంలో మనం చెప్పుకున్నాం. ఈ భువనేశ్వర్ నగరానికి 4 పక్కల, అంటే బిందుసాగర్ సరోవరానికి 4 పక్కల చాముండాదేవి ఆమె క్షేత్రరక్ష కింద ఉన్నారు అని చెప్పి. ఇది 2 ఆలయం. మొట్టమొదటి ఉత్తరేశ్వర ఆలయం అయితే ఈ 2 ఆలయం బేతాళాలయం. ఇందులో అమ్మవారు శాంతరూపిణి, నిలువెత్తు రూపం, చాలా గొప్ప అలంకరణలో చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారిని చూడంగానే అలా భక్తిభావంతో చేతులతో జోడిస్తాం. కళ్ళు రెప్పార్పకుండా విగ్రహాన్ని చూస్తాం మనం ఒక రకంగా చెప్పాలి అంటే. పక్కనే అమ్మవారి పక్కనే మరొక సన్నిధిలో శిశిరేశ్వర స్వామి ఉంటారు. ఈ శిశిరేశ్వర స్వామి చిన్నగా ఉన్నా కూడా చాలా అద్భుతమైన శిల్పాలు కనపడతాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. తమిళనాడు, కేరళలో మనం బాగా నిశ్చితంగా పర్యటించుంటే కనుక మనకి అక్కడ వేటక్కారణ అనే పేరుతో పరమశివుడిని ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఆయన ఉపాలయాలు చాలా ఆలయాల్లో కనపడతాయి మనకి. ఇది మహాభారతంలో జరిగిన ఒక ఘటనలో స్వామివారు ధరించిన అవతారం కింద పేర్కొనవచ్చు కావాలంటే. అర్జునుడు రానున్న యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల మీద విజయం సాధించడానికి పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం తెచ్చుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయి తపస్సు చేస్తున్నారు. అతని తపస్సుని, అతని భక్తిని పరీక్షించాలని చెప్పి స్వామివారు అమ్మవారితో కలిసి ఒక కిరాతక రూపంలో, అంటే ఒక వేటగాడి కింద వచ్చి ఇద్దరు ఒకే పందిని వేటాడటం, ఆ పంది చనిపోవడం, వారిద్దరి మధ్య వాదన జరిగి చివరికి అది యుద్ధానికి దారితీయడం. యుద్ధానికి జరిగిన పరిస్థితుల్లో స్వామివారి చివరికి మెచ్చి అర్జునుడికి పాశుపతం ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి. ఈ పాశుపతానికి సంబంధించి కిరాతకార్జునీయం అని చెప్పేసి ఒక గొప్ప సంస్కృతంలో గొప్ప కావ్యం ఉంది. భారవి అనే కవి రాశారు ఇది. ఈ కిరాతకార్జునీయం చాలా తక్కువ చోట్ల కనపడతాయి ఇవన్నీ కూడా. దీని గురించి వింటమే తప్ప మనం ఎప్పుడు చదివి ఉండడం, చూసి ఉండడం కూడా. ఈ కిరాతకార్జునీయం కావ్యం తాలూకు ముఖ్య ఘట్టాలను ఇక్కడ శిల్పాల రూపంలో ఈ శిశిరేశ్వర ఆలయంలో కనపడతాయి మనకి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు మనం సమయం కనుక కేటాయించి చూస్తే కనుక చాలా అబ్బురపరుస్తాయి మనకు. ఇది చాలా చెప్పాను కదా, మొట్టమొదటి ఏ ఆలయానికి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత అది. ఓకే, ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెక్కడా కనిపించవు, చాలా తక్కువ చోట్ల కనిపిస్తాయి మనకి. ఇక దీని తర్వాత వచ్చే ఆలయం మకరేశ్వర ఆలయం. చాలా చిన్న ఆలయం ఇది. శిశిరేశ్వర ఆలయం పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. రకరకాల నర్తకీమణులు, ముఖ్యంగా మనకి ఒడిశా ఆలయాల్లో చూడాలంటే స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత. ఇక్కడ రకరకాల నర్తకీమణుల శిల్పాలు, ఆది దంపతుల
సరసల్లాపాలు అంటే అమ్మవారిని స్వామివారు ముద్దు చేయటం, ఇద్దరు ఒకరి మీద ఒక చేతులు వేసుకుని తిరగటం, ఇలాంటి రకరకాల భంగిమల్లో ఉన్నటువంటి విగ్రహాలు. అదేవిధంగా పరివార దేవతలైన గణపతి, ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడు, నటరాజు, కాళికాదేవి కూడా కనపడతారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కనపడుతుంది మనకి. ఒడియా శాసనాలు ఏ ఆలయంలోనూ మనకు చెప్తారు ఇక్కడ ఉన్నాయని, కానీ అవి చాలా వరకు కనపడవు మనకి. కానీ ఇక్కడ మాత్రం ఒడియా శాసనాలు కనపడతాయి. ఇంకొక విషయం ఇక్కడ మీకు మనవి చేయాలి. ఇందాక మనం అనంత వాసుదేవ సమయంలో చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. ఒడిస్సాలోని అనేక ఆలయాలలో స్వామివారికి నివేదన అన్నప్రసాదం. అన్నం, పప్పు, కూరలు, పచ్చడి, అదేవిధంగా పాయసం, క్షీరాన్నం, ఇవన్నీ నైవేద్యం పెడతారు. ఈ అన్నప్రసాదాన్ని మధ్యాహ్నం భక్తులకి విక్రయిస్తారు. అది పూరిలో ఉంది, చాలా ఆలయాల్లో, ఒరిస్సాలో ఉన్న చాలా ఆలయాల్లో ఉన్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వండుతారు. పూరిలో కూడా అమృత బజార్ని ఆలయం పక్కనే ఉంటుంది. అక్కడ ఈ అన్నప్రసాదం మధ్యాహ్నం పూట అమ్ముతారు. చాలా రుచిగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఇక్కడ కుండ మీద కుండ పేర్చి చాలా శుచిగా, చాలా శుభ్రంగా, ఆఖరికి వంట వండేవాళ్ళు వండిన ఆహారాన్ని స్వామివారికి భోగ మండపానికి తీసుకెళ్లే అర్చకులు కూడా మూతికి ముక్కుకి గుడ్డ అంటే వాసన పీల్చకూడదు, దాని తాలూకు ఏ రకమైనటువంటి ఇది మనం అనుభవించకూడదు అన్న విధానం. స్వామివారి ప్రసాదం అని స్వామివారికే అంకితం అన్నట్టుగా తీసుకెళ్తారు. దీన్ని గమనిస్తే మనం చూడండి. ఇందాక అనంత వాసుదేవ ఆలయంలో నేను చూపించాను, కట్టెలు వీళ్ళు మోసుకొని వెళ్తాం, వండిన సామాన్లు మోసుకెళ్తాం. చాలా రుచిగా ఉంటాయి వంటకాలన్నీ కూడా. కూరలు కానీ కొంచెం ఒరియాస్ విధానంలో చేస్తారు, కానీ చాలా బాగుంటాయి. పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే నాలాంటి శాకాహారికి ఈ అమృతం ఈ భోజనం ఒక రకంగా చెప్పాలంటే. సుమారు 2 శతాబ్దాల కాలం నేను ఒడిశాలో ఉన్నాను, కటక్లో. ఆ తిరిగే సమయంలో ఎప్పుడైనా మధ్యాహ్నం పూట భోజనం అంటే ఎక్కువ ఆలయాల్లోనే నేను తీసుకునేవాడిని. చాలా అద్భుతంగా. మీరు ఎప్పుడైనా ఒడిశా వెళ్తే కనుక ఇక్కడ ఆలయాల్లో ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద ఆలయాల్లో మధ్యాహ్నం పూట చక్కటి భోజనం లభిస్తుంది మనకి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఆలయ నిధుల గురించి. ఎందుకంటే భోజన ప్రస్తావన వచ్చింది కాబట్టి, భోజన ప్రస్తావన అంటే దానికి కొంత డబ్బు కావాలా, వంటకాలు వండించడానికి, దానికి అన్నిటికీ కావాలా. అందుకని సహజంగా భక్తుల విరాళాలు ఇచ్చే భక్తులు ఇచ్చే డబ్బులు అన్నీ ఉంటాయి అనుకోండి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక విశ్వాసం గురించి చెప్పాలా. సహజంగా మనం దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో కానీ చూస్తే ఆలయాలలో ఏనుగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుంటారు. మండపాల కింద ఒక వరుసలో చాలా ఏనుగుల్ని ఒక వరుసలో ఒకదాన్ని ఒకటి నిర్మించుంటారు. లేదు, మెట్ల పక్కన ఏనుగు విగ్రహాలు పెద్ద పెద్దవి పెట్టుంటారు. లేదు, గర్భాలయానికి పైన 2 ఏనుగుల మధ్యలో అమ్మవారిని, గజలక్ష్మి అమ్మవారిని పెట్టుంటారు. ఇది పెడతానికి కారణం ఏంటంటే, సహజంగా అనుమానం వస్తుంది, ఏనుగుల గురించి ఎందుకు ప్రస్తావన. అశ్వాలు కనపడితే, సింహాలు కనపడితే, రకరకాల జంతువులు కనపడితే, పురాణ కాలం నాటి జంతువులు కూడా ఉంటాయి, వీటిలో సింహాలు కూడా కనపడతాయి. కరెక్టే. వీటన్నిటికన్నా ఏనుగులు భిన్నమైనవి. ఎందుకంటే ఏనుగులు ఎందుకు భిన్నమైనవి అంటే, ఏనుగు దర్శనం, గజ దర్శనం ధన ప్రాప్తికి నిదర్శనం. అదేవిధంగా గౌరవానికి సంకేతం, బలానికి ప్రతిరూపం ఏనుగు. అందుకని ఆలయాలలో ఏనుగుని పెడతారు. ఏనుగు విగ్రహాలు ప్రతి ఆలయంలో కూడా మీరు చూడండి. కేరళ, తమిళనాడు ఎక్కువ ఆలయాల్లో ఏనుగులు ఉంటాయి. దాని ఏనుగు ఇదే కారణం, అలా ఉండటానికి కూడా కారణం. ప్రతి ఆలయంలోనూ ఈ ఏనుగు బొమ్మలు కనపడతాయి మనకి. ఎందుకంటే ఆలయ అభివృద్ధి జరుగుతుంది, భక్తులకు ప్రసాదం. ఇప్పుడంటే డబ్బులు తీసుకొని భోజనం పెడుతున్నారు, అన్నప్రసాదం అమ్ముతున్నారు. ఒకప్పటి రోజుల్లో ఇది ప్రసాదం కింద వచ్చే భక్తులకి ఉచితంగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం ఇలా అమ్మాల్సి వస్తుంది. అది వేరే సంగతి. తీసేస్తే ఏనుగు ప్రాధాన్యత ఆలయాల్లో ఉండటానికి కారణం ఇది. ఇక పాతాళేశ్వర, మకరేశ్వర ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం వెళ్ళే నెక్స్ట్ ఆలయం చిత్రకారిణి ఆలయం. ఇది నగర నడిబొడ్డున లింగరాజ ఆలయం, కరెక్ట్గా లింగరాజ ఆలయం వెనుక పక్కనే ఉంటుంది. ఈ ఆలయం చిత్రకారిణి అంటే ఏదో అనుకుంటాం మనం, కానీ చిత్రకారిణి అన్న పేరు విద్యల తల్లి, సకల విద్యలకు మూలమైనటువంటి సరస్వతీదేవికి మరొక పేరుగా చెప్తారు. ఈ ఆలయాన్ని తూర్పు గంగా వంశరాజులైనటువంటి నృసింహదేవుడు, 1వ నృసింహదేవుడు అనాలి. 1వ నృసింహదేవుడు ఈయన 13వ శతాబ్దం అంటే 1250 ప్రాంతాల్లో ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారని తెలుస్తుంది. అదే సమయంలో కోణార్క సూర్య ఆలయాన్ని కూడా ఈయనే నిర్మించారు. ఈ చిత్రకారిణి అన్నది చెప్పాను కదా, అమ్మవారు విద్యల తల్లికి ప్రతిరూపం కింద ఇక్కడ ఉంటాయి. కానీ ప్రస్తుతం అక్కడ అందులో చాముండాదేవి రూపం ఉంటుంది లోపల ఆలయంలో. కానీ ఆలయ ప్రవేశం నిషిద్ధం, ఆలయంలో పూజలు కూడా జరగటం లేదు, ఆ ఆలయాన్ని పూర్తిగా మూసేశారు. ఇది ఇంకొకటి ఏంటంటే
ఈ ఆలయం పంచాయతన విధానంలో ఉంటుంది. ఈ పంచాయతన విధానంలో ప్రధాన ఆలయం మధ్యలో ఉంటే 4 పక్కల 4 ఆలయాలు, ఒక దాంట్లో గణపతి, సూర్యుడు, మూడో దాంట్లో విష్ణువు, నాలుగో దాంట్లో అమ్మవారు ఉంటారు. కానీ ఇక్కడ కూడా పంచాయతీ విధానంలో 4 పక్కల 4 ఆలయాలు ఉంటాయి. కానీ ఈ 4 ఆలయాల్లో కూడా ఏ రకమైనటువంటి అర్చనామూర్తులు మనకు కనపడరు. పండితుల విశ్లేషణ ఏంటంటే ఈ ఆలయం గురించి సమాజంలో, నాటి సమాజంలో స్త్రీలకు ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యత నిదర్శనం ఈ ఆలయం అంటారు. భువనేశ్వర్లో మిగిలిన ఆలయాల్లో కూడా చూడండి, మనకి స్త్రీకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు మరొకసారి చెప్పాల్సి వస్తుంది. భువనేశ్వర్లోని మిగిలిన ఆలయాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రకాణి ఆలయం ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ శిల్పాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. అసలు వాటిని అరలుగా అమర్చిన విధానం, ఆ శిల్పుల గొప్పతనం ఏంటంటే కింద నుంచి పైదాకా రాళ్ళు పేర్చి ఒకే రకమైనటువంటి డిజైన్, నగిషి కానీ అల్లిక కానీ ఒకే రకంగా ఉంటాయి. అరలుగా వాటిని పేర్చిన విధానం కూడా ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో కాదు, ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా వరుసలుగా అమర్చింది. ఈ ఫోటోలో చూడండి, మీకు ఇప్పుడు వీడియోలో కనపడుతుంటుంది. ఈ పక్కనే లింగరాజ ఆలయం ఉంటుంది. లింగరాజ్ అనుకున్నాం కదా ఇందాక, ఆయన వారణాసి నుంచి స్వామివారు ఇక్కడ తరలి వచ్చారు, ఇక్కడే ఉండిపోయారు, ఏకాంబర క్షేత్రంలో స్థిరపడ్డారని తెలుసుకున్నాం కదా మనం ఇందాక. నందివాహనుడు అదే ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీన్ని సుమారుగా సోమవంశీ రాజులు 9వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది మనకి. అతి పెద్ద ఆలయం, భువనేశ్వర్లోని ఇంత పెద్ద ఆలయం లేదు, అంత పెద్ద ఆలయం. ఈ ఆలయ విమాన శిఖరం ఎత్తొచ్చి 180 అడుగులు. ఎన్నో ఉపాలయాలు ఉంటాయి దీంట్లో, చాలా ఉపాలయాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ సోమవంశీ రాజులు భువనేశ్వర్ రాజధానిగా పరిపాలించాల. వాళ్ళు ఇక్కడికి ఒక సుమారు 60 కిలోమీటర్ల దూరంలో మహానదీ తీరంలో ఉన్నటువంటి బింకా అనే ఒక ఊరిలో వాడి రాజధాని ఉండేది. వారు ఇక్కడికి తరచూ వస్తూ ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి కూడా ఒక ప్రత్యేకమైన సన్నిధి ఉంది లింగరాజ ఆలయంలో. ఇంకా చాలామంది ఉన్నారు. నందికి సహజంగా నంది గర్భాలయంకి ఎదురుగా ఉంటారు, కానీ ఇక్కడ వెలుపల ఉంటాడు ఆయన. గర్భాలయం వెలుపల ఒక ప్రత్యేక సన్నిధిలో ఉంటుంది. ఇలాంటిది మనం చాలా కొద్ది చోట్ల చూస్తాం, అది ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మన భువనేశ్వర్ చాలా ఆలయాల్లో ప్రహరీ గోడ అంటే ఏం కనపడదు మనకి, ఆలయాలు అట్లా కనపడతాయి తప్ప. కానీ ఇక్కడ మాత్రం చాలా ఎత్తైన ప్రహరీ గోడ. మన దక్షిణాదిలో మనకి తమిళనాడు, కేరళలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆలయానికి నలుపక్కల పెద్ద ఎత్తైనటువంటి ప్రహరీ గోడ ఉంటుంది. అలాంటి ఇక్కడ కనపడుతుంది ఒకటి. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి. ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీక మాసంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు, విపరీతంగా ఉంటుంది రద్దీ. అదేవిధంగా శివరాత్రికి మళ్ళీ ఇందాక ప్రస్తావించినటువంటి రుకణా యాత్ర సందర్భంగా లక్షలాది మంది భక్తులు లింగరాజ ఆలయానికి వస్తారు. లింగరాజ ఆలయం చుట్టూతా ఎన్నో చితకా చాలా ఆలయాలు ఉన్నాయి. దూరంగా చెప్పాలంటే అవన్నీ కూడా చాలా వరకు భూమిలో కలిసిపోయిన వాటిని మళ్ళీ ఇప్పుడు పురావస్తు శాఖ వారు ప్రత్యేకమైనటువంటి అనుమతులు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొని తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఎన్నో ఆలయాలు వెలుగులోకి వచ్చినాయి. అలాంటి వాటిల్లో సుఖసారి ఆలయం ఒకటి. ఇది సుఖసారి రెండు ఆలయాలు కాదు, ఇక్కడ 3 ఆలయాలు ఉన్నాయి. 3 ఆలయం ఎవరిది అన్నది పేరు తెలియదు, కానీ సుఖ ఆలయంలో మాత్రం శివలింగం ఉండేది అని తెలిసేది. సారి ఆలయం అమ్మవారిది అని చెప్తారు. ఇక్కడ ఈ ఆలయం పక్కనే భవానీ శంకర్ అని మరొక పురాతన ఆలయం ఉంది. ఈ సుఖసారి ఆలయం వచ్చి 13వ శతాబ్దంలో తూర్పు గంగ వంశరాజులు నిర్మించారని చెప్తారు. ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఇక్కడ స్త్రీలకు అత్యంత అధికమైన ప్రాధాన్యత ఈ ఆలయంలో కనపడుతుంది. ఈ సారి ఆలయంలో ఇది పడమర ముఖంగా ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ ఒక రకం చెప్పాలంటే ఇది ఒడిశా ఉత్కళ శిల్పకళ ఒక అభివృద్ధి చెందిన తర్వాత నిర్మించిన ఆలయంగా పేర్కొంది. ఎందుకంటే మిగతా ఆలయాల్లో కనిపించే శిల్పకళకి ఇక్కడ కనిపించే శిల్పకళకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మూర్తులు కానీ, ఇక్కడ చెక్కిన అల్లికలు కానీ, ఇక్కడ డిజైన్లు కానీ, రూపాలు కానీ, మిగతా జంతువుల రూపాలు కానీ చాలా గొప్పగా కనపడతాయి ఇంకా మిగతా వాటి మీద. ఎందుకంటే కొంచెం పరిణితం అంటే వాళ్ళకు ఒక అభివృద్ధి చెందారు. ఉత్కళ శిల్పకళ అభివృద్ధి చెందిన తర్వాత నిర్మించినట్టు. స్త్రీ సౌందర్య రాశి, శృంగారమూర్తి, నాట్యంలో సిద్ధాసురాలు, గొప్ప సంగీత విద్వాంసురాలు, గాయని, గృహిణి, భర్త పట్ల అనురాగం గల భార్య, బిడ్డలు లాలించే తల్లి. ఇవన్నీ కాకుండా అవసరం పడితే యుద్ధం చేయగల యోధురాలు కూడా. ఇలాంటి శిల్పాలు, ఇవన్నీ చూపించే శిల్పాలు ఈ ఆలయంలో మనకు కనపడతాయి, మరెక్కడా కనపడవు. చూడండి, గమనిస్తే ప్రతి ఒక్క శిల్పం గమనించండి.
చోట భర్త అలసిపోయిన భర్తను సేద తీరుస్తున్నట్టుగాను, ఒక చోట నృత్యం చేస్తున్నట్టుగా, ఒక చోట పిల్లల్ని లాలిస్తున్నట్టుగా, ఒక చోట పాట పాడుతున్నట్టుగా, ఒకసారి వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా ఇలా రకరకాలుగా ఉంటాయి ఇక్కడ. ఇది ఇక్కడ మూడో ఆలయం ఉంది, కానీ ఆ మూడో ఆలయం ఇవన్నీ కూడా సుమారు 7వ శతాబ్దంలో ఈ చుట్టుపక్కల చాలా ఆలయాలు బయటపడినాయి. ఇప్పుడు ఒక 5, 6 దాకా ఆలయాలు మనకు దూరంగా పక్కనే సుఖసారి ఆలయం పక్కనే కనపడతాయి. ఇవన్నీ కూడా ఈ మధ్య తవ్వకాల్లో బయటపడినవి. ఇవన్నీ కూడా 7వ శతాబ్దానికి చెందినవిగా తెలుస్తున్నాయి. అర్చనామూర్తులు ఎవరు లేకపోయినా కూడా ఈ ఆలయాలన్నీ కూడా శివాలయాలు, కొన్ని గౌరీదేవి కొలువైనట్టుగా నిర్ధారించారు. మూడో ఆలయం ఈ పక్కనున్న వింధ్యవాసి ఆలయానికి చెందిందిగా చెప్తారు. అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు. ఇక్కడి నుంచి మనం కొద్ది దూరంలో ఉన్నటువంటి పరశురామేశ్వర ఆలయంకి వెళ్తాం. మహావిష్ణువు 6వ అవతారం పరశురాముడు. ఈయనకి గురువు పరమశివుడు. పరశురాముడు భారతావనిలో ముఖ్యంగా కేరళ, గోవా ప్రాంతాలలో అనేక శివలింగాలను ప్రతిష్ఠించారు. దీనికి కారణం ఏంటంటే ఆయనకి సంక్రమించినటువంటి పాపం అంటారు, హత్యాదోషం అంటారు, రకరకాలు చెప్తారు. ఏమైనా సరే ఆయన తన గురువు అయినటువంటి పరమశివుడి లింగాలని భారతావనిలో చాలా చోట్ల ప్రతిష్ఠించారు. అలాంటి వాటిలో ఈ భువనేశ్వర్లో ప్రతిష్ఠించినటువంటి లింగం ఇది. అందుకే ఈ లింగాన్ని కూడా పరశురామేశ్వర లింగం అంటారు. ఇక్కడ ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించారు. దీన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. 7వ శతాబ్దంలో ఈ ఇసుకరాతితో నిర్మించినటువంటి ఈ ఆలయం ఈరోజు చెక్కు చెదరకుండా ఉన్న ఆలయాల్లో ఇదొకటి అని చెప్పచ్చు. స్థిరంగా ఉంది ఇప్పటికీ కూడా. జగన్మోహనం, గర్భాలయం, ఇంకా భోగమండపం కూడా కనపడతాయి ఇక్కడ. చాలా చక్కని శిల్పాలు, ముఖ్యంగా శివ కళ్యాణ శిల్పాలు ఇక్కడ ఎక్కువగా కనపడతాయి. అదేవిధంగా శివ కళ్యాణ సందర్భంగా యక్షులు, కిన్నెరులు, గంధర్వులు మేళతాళాలు వాయించడం, ఊరేగింపుగా తరలి రావటం, ఇవన్నీ కూడా రకరకాల శిల్పాల్లో కనపడతాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మీకు వినాయకుడు చూడండి, ఒక ప్రత్యేకమైన భంగిమలో ఉంటాడు. ఆయన పక్కన ఉన్నటువంటి స్త్రీ రూపాలు కూడా చూస్తే మీకు కొంచెం ప్రత్యేకంగా కనపడతాయి. అదేవిధంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూడండి, ఆయన కింద ఉన్నటువంటి నెమలి విగ్రహాన్ని చూడండి, అది కూడా చాలా ప్రత్యేకంగా, అంటే 7వ శతాబ్ద కాలం నాటి నమ్మకాల మీద ఆధారపడి ఈ విగ్రహాలు, ఈ రూపాలు చెక్కినట్టుగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ ఆలయంలోనే మనకి దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సప్తమాతృకుల విగ్రహాలు కనపడతాయి మొట్టమొదటిసారి. ఇంకెక్కడ కనపడవు మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గర్భాలయం పైన 8 రూపాలు, ఇంతకుముందు మనం అనుకున్న నవగ్రహ మండపం అంటూ ఉండదు, గర్భాలయ ప్రధాన ద్వారం పైనే నవగ్రహాలు చెప్తారు. కానీ ఇక్కడ 8 విగ్రహాలే ఉంటాయి. వీరు అష్టదిక్పాలకుల లేకపోతే అష్టగ్రహాల అన్నది మనకు తెలియదు. కాకపోతే ఏమన్నా అనుకోవచ్చు, వాటిని అది మాత్రం ప్రాధాన్యతే. ఇక్కడ కూడా అనేక స్త్రీమూర్తి రూపాలు చెక్కు ఉంటాయి. ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే సహస్రలింగం ఒకటి కనపడుతుంది ఇక్కడ ఆలయం బయట. అదేవిధంగా ఇక్కడ చాలా వరకు ఏనుగులు కనపడతాయి. రెండోది ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, బౌద్ధ శిల్పాలు కనపడతాయి. అంటే ముఖ్యంగా బౌద్ధానికి ప్రత్యేకమైన చైతన్యాలు, కలశాలు, పూర్ణ కుంభాలు, అవి బౌద్ధ మతంలో ఎక్కువగా, మనకి ఆరామ క్షేత్రాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. చైతన్యాలు, కలశాలు, అదేవిధంగా పూర్ణ కుంభాలు ఇంకెక్కడ కనపడు, ఇక్కడ ఎక్కువగా కనపడతాయి. కొన్ని శిల్పాలు, కొన్ని రూపాలలో కూడా మనకి బుద్ధుని పోలికలు కనపడతాం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి మనం పరశురామేశ్వర ఆలయం నుంచి మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ ముక్తేశ్వర, సిద్ధేశ్వర అని 2 జంట ఆలయాలు ఉంటాయి పక్కనే. ఆ పక్కనే కేదార్ గౌరి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. చాలా పురాతన ఆలయం, అమ్మవారి ప్రాధాన్యత ఎక్కువ అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి విశాల ప్రాంగణంలో ఉంటుంది ఇక్కడ ఈ ఆలయం. దీంట్లో ఇక్కడ కూడా బౌద్ధ మత ప్రాబల్యం చాలా వరకు కనపడుతుంది. ఎందుకంటే 5వ శతాబ్దం దాకా బౌద్ధం అక్కడ ప్రబలింది కాబట్టి దాని ప్రభావం చాలా కనపడుతుంది. ఇక్కడ స్వాగత ద్వారం, నాగశిల్పాలు చాలా ఎక్కువగా కనపడతాయి. ఇక్కడి నుంచి కొంచెం ఇది 10వ శతాబ్దంలో సోమవంశీ రాజులు నిర్మించారని చెప్తారు. ఈ ఆలయంలో కూడా స్త్రీలకు అత్యధిక ప్రాధాన్యత కనపడుతుంది. పురాణ కాలం నాటి జంతువులని అధిరోహించిన స్త్రీల శిల్పాలు చాలా కనపడతాయి. అదేవిధంగా గర్భాలయం బయట పక్కనే మనకి కేతు విగ్రహం కనపడుతుంది. చాలా అరుదు ఇక్కడ కేతు విగ్రహం విడిగా కనపడుతుంది. ఈ ఆలయం సర్ప పూజలకి, నాగదోషాలకి ప్రసిద్ధి అని చెప్తారు. అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు. ఉపాలయాల్లో గణపతి, సరస్వతి, లకులీసా అని 5వ శతాబ్దపు తాంత్రిక గురువు అంట ఆయన విగ్రహాలు కూడా చాలా చాలా కనపడతాయి. ఇక్కడ బౌద్ధ చైతన్యాల్లో కనిపించే యోగ పానువట్టం ధరించిన విగ్రహాలు కూడా చాలా కనపడతాయి మనకి. ఈ తరువాత
ఈ ఆలయం నుంచి కేదార్గౌరి అమ్మవారిని దర్శించుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ నివాస గృహాల మధ్యలో చాలా చిన్నదైనటువంటి కోటి తీర్థేశ్వర స్వామి ఆలయం కనపడుతుంది. ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడితోటి ప్రధాన ఆలయాలన్నింటినీ మీకు పరిచయం చేశాను. కాకపోతే ఇక్కడ చివరిగా ఒక దీపాల కాంతుల్లో మెరిసిపోతున్నట్టు ఒక ఆలయం ఫోటో ఒకటి పెట్టినాను. అది రాజారాణి ఆలయం. ఇదొక ప్రత్యేక టూరిస్ట్ ఆకర్షణ భువనేశ్వర్కి. ఇది 2 రంగులు, ఎరుపు పసుపు రంగులతో ఉన్నటువంటి రాళ్లతో నిర్మించిన శివాలయం ఒకప్పుడు. ఇక్కడ ప్రస్తుతం అయితే పూజలు ఏం జరగవు, కానీ ఇది ప్రధాన టూరిస్ట్ ఆకర్షణ. ఇక్కడ ఈ 2 రకాల రాళ్లతో నిర్మించడం మూలన దీనిని రాజారాణి అంట. ఒక రాయి రాజు, ఒక రాయి రాణి, అందువల్ల దీన్ని రాజారాణి ఆలయం అంటారు. ఈ ఒక్క ఆలయానికి మాత్రమే లోపలికి వెళ్తానికి 25 రూపాయల డబ్బు కట్టాల్సి ఉంటుంది, ఇంకెక్కడా అక్కర్లేదు. తరువాత మనం ఇందాక అనుకున్నాం కదా, శాంతి కామకుడి కింద మారిపోయాడు అశోకుడు, ఇది కళింగ యుద్ధం తర్వాత. అప్పుడు ఈ ప్రాంతం అంతా బౌద్ధాన్ని అనుసరించాలని చెప్పినప్పుడు ఇక్కడికి వేల సంఖ్యలో బౌద్ధ భిక్షువులు తరలి వచ్చారంట. వారంతా భువనేశ్వర పట్టణానికి దూరంగా ఉన్నాయి, ఇప్పటికీ కనపడితే ఖండగిరి, ఉదయగిరి అని గుహాలయాలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా గొప్ప. అది అసలు ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోని ఇంత గొప్పగా గుహాలయాలు చెక్కారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆరామాలు అక్కడ ఉన్నాయి, విద్యా సంస్థలు, బౌద్ధ భిక్షువులకి వాళ్ళకి ఇష్టమైన ట్రైనింగ్ ఇచ్చేవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. 2 అంతస్తుల గుహలు నిర్మించడం అనేది కొండను తొలిచి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది చూడాలంటే తప్పనిసరిగా భువనేశ్వర్ వెళ్తే మాత్రం ఖండగిరి, ఉదయగిరి గుహలను మాత్రం తప్పనిసరిగా చూడాలి. వాటిని చూడకుండా వచ్చే ప్రసక్తి పెట్టుకోవద్దు, చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడ, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటికి కూడా వెళ్తానికి కూడా కొంత టికెట్ ఏదో ఉంది, టికెట్ అది తీసుకోవాలి. భువనేశ్వర్ దగ్గరలో మరొక ప్రత్యేక ఆలయం ఉంది. అది తూర్పు రాష్ట్రాల్లో శక్తి ఆరాధన అధికం, మనకు తెలుసు కదా. ఒడిశాలో కూడా అదే రకంగా శక్తి ఆరాధన ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా కనపడుతుంది 64 యోగిని, అంటే 64 యోగినుల ఆలయం. భువనేశ్వర్కి దగ్గరలో హరిపూర్ ఒక ఆలయం ఊరుంది, అక్కడ ఈ 64 యోగిని ఆలయం ఉంది. ఇలాంటి ఆలయాలు గ్వాలియర్లోను, ఖజురాహోలో, జబల్పూర్, అదేవిధంగా ఒడిశాలోని ఇంకో ఊరుంది టిట్లాగఢ్ అని, అక్కడ, అదేవిధంగా దుర్హి, బారోష్, అమర్కంటక్, ఇవి యూపీ, ఎంపీలో ఉన్న ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ భువనేశ్వర్లో ఉన్నటువంటి హరిపూర్లో ఉన్నటువంటి ఈ 64 మంది యోగినుల ఆలయంలో చుట్టూతా యోగినులు ఉంటారు, మధ్యలో అమ్మవారు, మండపంలో శివలింగం ఉంటుంది. శివలింగం అంతా శిథిలమైపోయిన ప్రస్తుతం, కాకపోతే 64 యోగిని రూపాలు కూడా కొంతమేర డ్యామేజ్ అయినా కూడా చాలా చక్కగా ఉంటాయి. ఈ వృత్తాకారంలో ఉండే యోగినిల ఆలయం చూసే మన పార్లమెంటు భవనాన్ని నిర్మించారు అని చెప్పేసి కూడా అంటారు. తప్పనిసరిగా చూడవలసిన ఆలయాల్లో ఈ 64 యోగిని ఆలయం ఒకటి భువనేశ్వర్. ఇవి కాకుండా కొత్త భువనేశ్వర్లో కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి, రామాలయం, ఇవన్నీ కూడా, అవి కూడా తప్పనిసరిగా చూడాల్సినవి. భువనేశ్వర్లో చూడాలంటే మాత్రం సుమారుగా మనకి 2 రోజులు పడుతుంది. అదేవిధంగా కోణార్క, పూరి చాలా సమీపంలో ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. వాటి తాలూకు కొన్ని ఫోటోలు కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు అందించున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి పంచండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు రాయండి తప్పనిసరిగా. ఎందుకంటే భువనేశ్వర్లో ఉన్నటువంటి ఆలయాలు, నేను చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నాను. సంవత్సరం క్రితం నేను సుమారుగా అక్కడికి వెళ్ళినప్పుడు నా సహోద్యోగి రాజేష్ పాల్, ఆయన స్థానికంగా భువనేశ్వర్లో ఉంటారు, తనని అడిగి ఆ రోజున అనుకోకుండా ఒక బంద్ రావడంతో ఈ ఆలయాలన్నీ కూడా ఒక్క రోజులో ఈ 31 ఆలయాలు మొత్తం తిరిగాం మేము. ఖండగిరి, ఉదయగిరితో పాటు తిరిగి ఫోటోలు తీసాం. వీడియో తీయలేదనుకో, మాకు వీడియో తీయడం చాలా కష్టసాధ్యమైన పని. అందువల్ల ఈ ఫోటోలు మాత్రం 600 దాకా తీసి వాటిని ఈ 43 నిమిషాల వీడియోలో మీ అందరికీ అందిస్తున్నాను.